బీజేపీ ప్రభుత్వం ఆదివాసీలకు వ్యతిరేకమని రుజువు చేసుకుంటుంది. బీజేపీ ప్రభుత్వం గిరిజనులకు, దళితులకు, పేద వర్గాలకు, బడుగులకు, బలహీనులకు వ్యతిరేకమని చాటి చెబుతుంది. ఎక్కడో భారత సరిహద్దుల్లో ఉండాల్సిన భారత సైన్యము, భారత యుద్ధ శకటాలు ఇవాళ దండకారణ్యంలో తచ్చాడుతూ ఉన్నాయి. అడుగడుగున 4 కిలోమీటర్లకు ఒకటి చొప్పున పారామిలిటరీ బలగాల క్యాంపులను ఏర్పాటు చేసి 8.5 లక్షల సైన్యాన్ని మోహరించి ఉన్నారు. అక్కడ ఎందుకోసం, అది దేనికోసం, ఏమవుతుంది అక్కడ ఉండటం వల్ల, ఎంతమంది విస్థాపనకు గురి అవుతున్నారనే ఆలోచన లేదా? ఎక్కడైతే పోలీసు బలగాలు, పారామిలిటరీ బలగాలు ఉంటాయో అక్కడ మొట్టమొదటి బలయ్యేది మహిళ కదా. అమాయకపు ఆదివాసీ మహిళలపైన అసంఖ్యాకమైన రీతిలో అత్యాచారాలు జరుగుతున్నాయి కదా. దానికి ఎవరు బాధ్యులని అడుగుతూ ఉన్నాం.